నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అత్యధిక స్థానాలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంతో కొనసాగడంతో కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో కొనసాగడంతో పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవ వేడుకలు, కేరింతలతో పార్టీ కార్యాలయం సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాకపోకలతో కోలాహలంగా మారింది. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని ఎలాగైతే మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత, వృద్ధులు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి కూటమికి మద్దతు తెలిపే విధంగా నేను నిలబడతాను, వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి కూటమికి ఇంత భారీ మెజారిటీతో, చరిత్రలో కని విని ఎరుగని మరో మెజారిటీతో ఈరోజు కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కీలకమైన మన నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో మంచి తీసుకుంటారని ఆశిస్తూ 4.5 సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. ప్రజలే తీర్పునిచ్చారు. సిపిఎన్ తెనాలిలో ఆలుపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు పార్లమెంట్ లో పెమసాని గారు, ఆ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ గెలిచారు. ఇదే కాకుండా మెజారిటీ 153 సీట్లు రాబోతున్నాయి. ఎవడైనా ఎక్కువ మాట్లాడాడో ప్రతి ఒక్కరి లెక్కలు తీరుస్తాం. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ
వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు సైతం డియాక్టివేట్ చేసుకున్నారు. ఒక్కొక్కడి బొన్నులో భయం పుట్టింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాబో రోజుల్లో ఉన్నత స్థానం కలుగుతుంది, ఏపీ అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి బట్టలు ప్యాక్ చేసుకొని సర్దుకొని బీహార్ జైలుకి నాయకత్వం. ఇప్పుడు అందిన వార్తల ప్రకారం తెనాలి నాదినమ్మ గారు 23,600 మెజార్టీతో 8వ వార్డులలో ఇంత మెజార్టీతో ఉన్నారు. ఇంకా 13 రౌండ్లు ఉంది. మా అంచనా ప్రకారం 40,000 మెజార్టీ దాడుతున్నాం అనుకుంటున్నాము. ఇంత విజయాన్ని కారణంగా తెనాలి పట్టిన ప్రజల ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై నాదెండ్ల. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. కూటమి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా కూటమి తరపున, కూటమి యొక్క కార్యకర్తలుగా, నాయకులుగా మా అందరం తరపున ఉదయపూర్వకాలకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అభివృద్ధి కోరుకునే, అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమిని బలపరిచి ఈరోజు అఖండ విజయంతో దూసుకెళ్లిపోతున్న ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు తెనాలి పట్టణంలో నాదెళ్ల మనోహర్ గారు కనీవిని రీతిలో తెనాలి పట్టణంలో ఇంతవరకు గెలిచిన అసెంబ్లీ సభ్యులందరికంటే అత్యంత మెజార్టీతో గెలిచే అవకాశం ప్రజలు కల్పించినందుకు ప్రజలందరికీ కూడా అసెంబ్లీ తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. ఈరోజు కూటమి అందించిన ఫలితాలలో మనం చూస్తున్నాము, అధికార పార్టీ అంతు చూడాలి మనం ఈసారి. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీని, రేపు ఒక్కొక్క ఎమ్మెల్యే 200 కోట్లు సంపాదించాడు. అవన్నీ బయట తీయాలి. అవన్నీ బయట తీసిన తర్వాతే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. ఈ పరంపరను ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆటం బాంబు అనమాట. ఆటం బాంబులా గెలిచాడు ఆయన. ఇంకోటి మనోహర్ గారు కూడా ఇవాళ 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మీరు నిజంగా చెప్తే అవినీతిని అందం చేసే ప్రభుత్వం రాబోతుంది. ఇంతకుముందున్న గవర్నమెంట్ మీకు తెలుసు, ఇసుక మాఫియా, గంజాయి ఇలాంటివి జరిగిపోయింది. కాబట్టి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నారు. ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని, కూటమిని అభ్యర్థుల్ని గెలిపించడంలో ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ అధిక సంఖ్యలో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలని ఈ ప్రజా వ్యతిరేక పాలనని తరిమి కొట్టడానికి సిద్ధమయ్యి ఈరోజు తరిమి కొట్టారు. రాబోయే రోజుల్లో కూడా మంచి తెలుగుదేశం కూటమి మంచి పరిపాలన చేసి అందరి అభిమానులు చోరుకోవాలని పూర్తిగా తెలియజేస్తున్నాను. తెనాలిలో జనసేన, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో పట్టణంలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి కేరింతలు, డాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పట్టణ వహబ్ చౌక్ వద్ద గల 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ వారి యొక్క ఆనందాన్ని వెళ్లబుచ్చారు.
ప్రపంచం వైనాడు 175 అన్నాడు ఈ తొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే వైనాడు 75 తెలుగుదేశం పార్టీ ప్రపంచం తెలుగుదేశం పార్టీ ప్రపంచం. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా విజయం. ప్రజలందరూ కూడా ఎంతో విసుగు చెంది ఎంతో బాధపడినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క వ్యక్తి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం రాబోతుందని ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క వ్యక్తి సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లయినా కూలదోయాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రజలందరూ కలిసి ఈరోజు సైలెంట్ ఓటింగ్తో ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనైతేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఆయనైతేనే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది. ప్రజలు అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుద్ది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుద్ది. అన్ని వర్గాల ప్రజలు 40 లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకున్న ఫండ్ను కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాబోయే కాలంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని కూలదొక్కి ఆ 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల వర్గాలు, అన్ని కులాలు, మతాలు ఇక్కడ ఏమీ లేదు. అన్ని కులాలు తెలుగుదేశానికి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకున్నాయి. ఆ విజయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రకటించిన ఎలక్షన్ పోల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో సైకో పాలన వచ్చింది. ముఖ్యంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు ఈ సైకో జగరిపోయినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ టపాకాలు కావచ్చు రోడ్ల మీద తిరుగుతున్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుని 82 రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 82% ఓట్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఈ రాష్ట్రాన్ని కాపాడే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు అని అందరూ కూడా చంద్రబాబు మద్దతుగా ఈ రోజు ఓటు వేయడం జరిగింది. తెనాలి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యాన్ని కనబర్చిన నాదెండ్ల మనోహర్ 20 రౌండ్లలో అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మొత్తం 123,961 ఓట్లు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కు పోలవగా వైసీపీ అభ్యర్థి అన్నపతిని శివకుమార్ కు 75,849 ఓట్లు సాధించారు. 48,112 ఓట్లతో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అన్నపతిని శివకుమార్ ఏ దశలోనూ కనీస పోటీని ఇవ్వలేకపోవడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం పట్ల టీడీపీ లీగల్ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోరాట పటిమకు స్ఫూర్తిగా ఈ విజయం నిలిచిపోతుందని అన్నారు. ఈ రోజున యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. 5 సంవత్సరాల చికటపాలకి అంతమొందించి వెలుగులు జిమ్మే ఒక చంద్రోదయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించిన తెలుగు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. తెనాలికి సంబంధించి మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి మరి గౌరవనీయులు మాజీ స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ రాష్ట్రంలో మరి విజయ ఢంకా మోగించింది కూటమి. ఈ 5 సంవత్సరాల అరాచక పాలనకి ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో సరైన టైంలో బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు స్టార్టింగ్లో 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు కూడా వాళ్ళు చేసిన అరాచకాలను ప్రజలందరూ కూడా గమనించారు. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు, మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి ఏం చేయలేదు, ఏమి దోచుకున్నారు, ఏమి దాచుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా
అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు గమనించి పరిశీలించే ఇప్పుడు ఈ రకమైన మెజార్టీతో మనని గెలిపించడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చక్కని పరిపాలన మరి చంద్రబాబు నాయుడు గారు అందిస్తారనే విషయం అందరికీ కూడా తెలుసు. కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు, తాడిపోయిన శ్రీనివాసరావు, గడ్డిపాటి రాంబాబు, నానపనేని మాధవరావు, అప్పల కిషోర్, విజయరెడ్డి, అనిత, కొండయ్య, ప్రదీప్, ఆరిఫ్, న్యాయవాది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారికి శుభాకాంక్షలు. మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అహర్నిశలు నిద్రాహారాలు మాని ఎన్నో కష్టాలు భరించి ప్రజలకి అంకితభావంతో ప్రజలకు దగ్గరగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ రోజున ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం అనేది చాలా చాలా అభినందనీయం. ఆ యొక్క సంతోషాన్ని ప్రజలందరితో పాటు మేము కూడా పాలు పంచుకుంటున్నాము. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిరంతర గస్తీ ఏర్పాటు చేశారు. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టణంలో తిరుగుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ 4 మించి జనాలు ఉండకుండా చూస్తున్నారు. షాపులు మూసివేయించారు. కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎటువంటి ర్యాలీలకు, వేడుకలకు అనుమతులు లేవని డీఎస్పీ తెలిపారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం కౌంటింగ్ డే. ఈ కౌంటింగ్ డే పురస్కరించుకొని మరి ఎక్కడ కూడా తెనాలి సబ్ డివిజన్లో 2 కాన్స్టిట్యుయెన్సీస్, తెనాలి అండ్ పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. డివిజన్ పరిధిలో 26 పికెట్స్ ఓపెన్ చేసాం. అలాగే మొబైల్ పార్టీస్ ఒక 15 మోగుతున్నాయి. అలాగే ఇన్స్పెక్టర్స్ స్థాయిలో మొబైల్ పార్టీలో ఉంటారు. అలాగే క్యూఆర్టీ టీమ్స్లో కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా ఉంటారు. క్యూఆర్టీ దగ్గర 13 క్యూఆర్టీ టీమ్స్ తిరుగుతున్నాయి. అలా అది కాకుండా డిఎస్పీ స్థాయిలో స్ట్రైకింగ్ ఫోర్సులు తిరుగుతున్నాయి. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా అప్పీల్ ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఇది అభినందనలు తెలియజేసుకోవాలి. కానీ పొజిషన్కి సంబంధించి విక్టర్ పొజిషన్కి సంబంధించినటువంటి అనుమతి లేనిదే కూడా చేయకూడదు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. ఆ పర్మిషన్ లేకుండా ఏదైనా కూడా పొజిషన్లో ఉండే మట్టికి స్పెసిఫిక్ కేసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. అందరూ కూడా మాకు సహకరించి, ప్రజలంతా సహకరించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న కూడా కంటెస్టింగ్ అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ అందరూ తెలిసి అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా యూనిటీగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్టుగా కూడా చెప్తాం జరిగింది. అది కూడా నాయకులు చెప్పిన విషయాలు కూడా కార్యకర్తలు కూడా మనసులో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో
ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారికి కూడా సహకరించవలసింది కోరుతున్నాం. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన విజయం చారిత్రాత్మక విజయమని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. కూటమి విజయం సాధించడం పట్ల గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘన విజయం సాధించిందని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఇవాళ వైసీపీని కోకెట్ వేళ్లతో పెకలించి వేశారు జనం. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించమంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మనం చూసాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతినిధుల్లాగా వ్యవహరించలా, పిచ్చి కుక్కల్లాగా వ్యవహరించారు. నోటికొచ్చినట్టు బూతులు, సంస్కారం లేకుండా మాటలు, ప్రజలకిచ్చిన హామీల్ని మీరు నెరవేర్చండి అంటే నోటికొచ్చినట్టు బూతులు. చివరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పైచాచికమైన ఆనందం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుతో రాజధానితో ఆడుకున్నారు, యువతతో ఆడుకున్నారు, దొంగ మందు సప్లై చేసి పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకున్నారు, గంజాయి సప్లై చేసి విద్యార్థులతో ఆడుకున్నారు, పోలవరాన్ని ఆపేసేసి రైతులు ఆడుకున్నారు. మీరేం చేశారు? ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ వైసీపీని పేకటవి అసలు వేళ్లతో పునాదులు కూడా లేకుండా చేశారు జనాలు. ప్రజలకి మేము 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజలు విఘ్నులు. ఒక్క ఛాన్స్ అనే దానికి చేసిన ఒక్క పొరపాటుకి ఇవాళ అందరూ కూడా మంచిని గెలిపిద్దాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనే దానికి ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పెట్టారు కూటమి అభ్యర్థుల్ని. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీ, ఈ రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు నింపాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో జన సునామీతో ఈ కొట్టుకుపోయింది వైసీపీ. మరి 151 సీట్లు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలించమంటే నాశనం చేశాడు. ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసి పైశాచిక ఆనందం పొంది ఇష్టం వచ్చినట్టు చేశాడు. ప్రజలు ఈరోజు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అనంతకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 160 సీట్లు పైగా గెలుస్తూ ఇవాళ ఇదంతా ప్రజా తీర్పులో కొట్టుపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ముఖ్యంగా ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, పెమ్మసాని గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. కూటమి ఏర్పడిన సందర్భంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఎన్డీఏ, బీజేపీ ఈ పార్టీలన్నీ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రజలకు చక్కటి సేవ చేసే అవకాశాన్ని కలిగించాలనే సద్భావంతో, సదుద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలందరినీ మేల్కొల్పి ఒక భయంకరమైన ఒక సైక్లోన్ని, ఒక ఉప్పెన్ని చేసి అత్యధిక మెజార్టీతో కూటమిని గెలిపించినందుకు ముఖ్యంగా తెనాలి మనోహర్ గారు ఇక్కడ కంటెస్ట్ చేసి ఆయన మంచి ఆధిక్యంతో గెలుస్తున్న సందర్భంగా ఆయన మంచి మినిస్టర్ అయ్యి తెనాలిని బాగు చేసి చక్కటి మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి వారి తరపున, కూటమి తరపున మా స్నేహితులందరూ కలిసి లక్ష్యమే కూటమి అనే ఒకే నినాదంతో, గెలిపే నినాదం అనే ఒక నినాదంతో చక్కగా చేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం పంచాలవర గ్రామం వైసీపీ శ్రేణులు మంగళ షాపును తగలబెట్టారు. నాయి బ్రాహ్మణుడు పులువర్తి శ్యామ్ సుందర్ వాట్సాప్ లో ఇక సెలవు జగన్ అని పెట్టినందుకు నాయి బ్రాహ్మణునిపై దౌర్జన్యం చేసి కక్షతో మంగళ షాపుని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. మంగళ షాప్ తగలబడటంతో మంటలను స్థానికులు ఆర్పివేశారు. ఓడిపోయిన వైసీపీ నాయకుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.